నమస్తే బాబాయ్. 'ముత్తు అలియాస్ కాటన్' వెబ్ సిరీస్ ఇప్పుడే చూడడం జరిగింది. విజయ్ సేతుపతి గారి పేరు చూసి కాస్త ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకొని మరి చూశాను. కానీ ఈసారి మాత్రం నిరాశే మిగిలింది బాబాయ్. ఇంక కథ ఏంటంటే ఒక చిన్న ఊరు. అక్కడ అసలు కేసులే లేవని పోలీస్ స్టేషన్ మూసేయాలనుకుంటారు. అయితే అప్పుడే ఊరు బయట కొండల్లో ఒక సంచి దొరుకుతుంది. ఆ సంచిలో ఏముందంటే మొండెం లేని తల, ఒక 2,00,000 క్యాషు, ఒక లెటరు. అసలు ఆ సంచిలో ఉన్న తల ఎవరిది? డబ్బులు ఎవరు పెట్టారు? ఆ లెటర్ వెనకున్న కథ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి పోలీసులు చేసే ఇన్వెస్టిగేషనే ఈ సిరీస్ బాబాయ్. ప్లస్ పాయింట్స్ అంటారా? విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ గురించి చెప్పేదేముంది? ముత్తు క్యారెక్టర్లు ఇరగదీసాడని చెప్పొచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా న్యాచురల్గా ఉంది బాబాయ్. పల్లెటూరు వాతావరణం, ఆ కొండలు భలే చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ సీన్లకి బాగా సెట్ అయిపోయింది. డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడొచ్చు బాబాయ్. మైనస్ పాయింట్స్ అంటారా? సాగా తీశారు బాబాయ్. అసలు విషయం చెప్పాలంటే 4, 5 ఎపిసోడ్లో అయిపోయే కథని 10 ఎపిసోడ్ల దాకా లాగారు. మధ్యలో చాలా బోర్ కొడుతుంది. ట్రైలర్ చూసి ఏదో క్రైమ్ అడ్వెంచర్ అనుకుంటాం కానీ ట్విస్టులు అయితే ఏం లేవు. లోపల అంత సీన్ కూడా లేదు. ఫస్ట్ ఎపిసోడ్లోనే సగం విషయం అర్థమైపోద్ది. కనీసం గంటన్నర సినిమాని కట్ చేసి పడేయాల్సిందే. సాగదీయడం వల్ల అసలు ఆ కిక్ పోయింది బాబాయ్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే నీకు ఓపిక ఎక్కువగా ఉండి స్లోగా సాగి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అయినా సరే నచ్చుతాయి అంటే ఒకసారి ట్రై చేయొచ్చు బాబాయ్. కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకు. ఇంక మన రేటింగ్ అంటావా 2.5 అవుట్ ఆఫ్ 5కి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. టైం ఉంటే ఒక లుక్ వేసే బాబాయ్. మరిన్ని రివ్యూస్ కోసం మన రివ్యూస్ బాబాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్. ఉంటా మరే.